గత కొంతకాలంగా టెస్టుల్లో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడిన రోహిత్ శర్మ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరిచాడు. బ్యాటర్గా కెప్టెన్గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మొదటి టెస్ట్ గెలిచిన విన్నింగ్ కాంబినేషన్ కోసం ఆఖరి టెస్ట్ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందే టెస్ట్ ఫార్మేట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇలా హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. తన టెస్ట్ రిటైర్మెంట్పై ఇప్పటిదాకా మాట్లాడని రోహిత్ తాజాగా ఓ ఈవెంట్లో ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. భారత టెస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా భార్య పూజా పుజారా రాసిన ది డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్ పుస్తక ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన తండ్రి ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేశారని, తన కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేసుకున్నాడు. అయితే తన తండ్రికి టెస్ట్ క్రికెట్ అంటే ప్రాణమని, వన్డే T20 ఫార్మేట్ అంటే ఆయనకు పెద్దగా నచ్చదు అన్నాడు. వన్డేలో 264 పరుగులు చేసిన రోజు ఆయన ఎంతో సంతోషిస్తారని, ఉప్పొంగిపోతారని అనుకుంటే క్యాజువల్గా బాగా ఆడావు, వెల్ డన్ అని మాత్రమే చెప్పారని గుర్తు చేసుకున్నాడు. ఆయనలో పెద్దగా ఉత్సాహం, సంతోషం కనిపించలేదన్నాడు. అదే టెస్ట్ క్రికెట్లో ఆ పరుగులు చేసుంటే తనకంటే ఎక్కువగా సంతోషించేవారని చెప్పుకొచ్చాడు. తాను టెస్టుల్లో బాగా ఆడాలని, ఎక్కువ పరుగులు చేయాలని కోరుకునేవారన్నాడు. తాను టెస్ట్ ఫార్మేట్కి రిటైర్మెంట్ ఇవ్వడంతో చాలా నిరాశపడ్డారని హిట్మ్యాన్ చెప్పాడు. అయితే టెస్ట్ ఫార్మేట్ నుండి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని ఆయనకు కూడా తెలుసు అన్నాడు.